మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ రాధా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను అనమాట. ముఖ్యంగా ఆడపిల్లలందరూ సఫర్ అయ్యే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఎనీమియా, రక్తహీనత. చదువుకునే పిల్లలు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవటం, వాళ్ళ చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవటం. ఎందుకంటేనండి, రక్తం ఎప్పుడైనా సరే వృద్ధిగా ఉంది, మెండుగా ఉంది, ఎక్కువ ఉంది అనుకున్న దానికంటే అప్పుడు మనం హెల్తీగా ఉంటాం. రక్తం తగ్గిపోతే నీరసం, కళ్ళు తిరగటం, ఏ పని చేసుకోలేకపోవటం, పీరియడ్స్ రావటానికి ఇబ్బంది, అలాగే ఓవర్ గా వెయిట్ వచ్చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఆఫ్టర్ మ్యారేజ్ మీకు పిల్లలు పుట్టడానికి కూడా బ్లడ్ లేకపోతే మీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా డాక్టర్స్ ఏదో ఒకటి మల్టీవిటమిన్ టాబ్లెట్స్, మల్టీవిటమిన్ సిరప్స్ అనేది ఇస్తుంటారనమాట. అయితే నేను యూజ్ చేసే ఒక మంచి సిరప్ ని ఈరోజు మీతో షేర్ చేస్తాను. ఓకే గైస్, ఇది వచ్చేసి మల్టీవిటమిన్ అండ్ మల్టీ మినరల్ సిరప్ అనమాట. జిన్కోవిట్ అంటారు. ఇది ఒక హెల్త్ సప్లిమెంట్ అనమాట. మీకెవరికైనా సరే బ్లడ్ అనేది బాగా తక్కువగా ఉంది, బాగా ఎనీమియాతో బాధపడుతున్నారు, కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉంటుంది, ప్రెగ్నెన్సీకి ఇబ్బందిగా ఉంది, పీరియడ్ కి ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఒకసారి ఇది ట్రై చేయండి. ఇది మనకి టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతాయి అనమాట. టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు టాబ్లెట్స్ వేసుకోవచ్చు. కాకపోతే టాబ్లెట్స్ కంటే నేను సజెషన్ చేసేది ఏంటి అంటే సిరప్ యూజ్ చేయమని. ఇందులో మనకి విటమిన్ B3, బి, విటమిన్ ఈ, B5, B2, B1, B6, BA, ఐరన్, అయోడిన్, కాపర్, సెలీనియం, వైటమిన్ B12 కూడా ఉందన్నమాట. యాక్చువల్గా దీని మీద ఉంటది మనం ఎలా యూజ్ చేయాలని. 7 to 9 years చిల్డ్రన్ అయితే ఎంత మోతాదు తీసుకోవాలి, 10 to 12 years అయితే ఎలా తీసుకోవాలి, 10 to 12 year గర్ల్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది చిన్న పిల్లలకి కూడా ఉంటదండి. అంటే జస్ట్ బార్న్ బేబీస్ దగ్గర నుంచి కూడా అవైలబుల్ లో ఉంటది అనమాట జిన్కోవిట్. అవి కూడా చిన్న చిన్న సిరప్ డ్రాప్స్ లాగా ఉంటాయి అనమాట. బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవ్వాలన్నా చాలా ఎనర్జెటిక్ గా ఉంటాం తెలుసా అండి. ఇది యూజ్ చేసిన తర్వాత మై పర్సనల్ చాయిస్ అని చెప్తాను నేను. ఇది ఎలా తీసుకోవాలి అంటే, మనం ఆఫ్టర్నూన్ అన్నం తిన్న తర్వాత ఇందులో 2 మూతలు ఒక గ్లాస్ లో వేసుకొని కొంచెం అంత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని తాగేసేయండి. ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కూడా అలాగే తీసుకోండి. ఇలా తీసుకోవటం వల్ల మీకు ఇన్ కేస్ ఏదన్నా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, అంటే బ్లడ్ బాగా తక్కువ ఉన్నా, ఒక 3 బాటిల్స్ లో మీకు ఎగ్జాక్ట్ గా ఒక 4-5% అన్న బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దీంతో పాటు బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, నల్ల కిస్మిస్ అంటారు కదా, నల్ల కిస్మిస్ ని ఒక గుప్పుడు ప్రతిరోజు తీసుకోండి. ఇది తాగుతూ మీ బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ ఈ జిన్కోవిట్ మీద మీకు చాలా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.